హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఈరోజు మనం ఉన్నామండి వరంగల్లోని ఎల్బీ నగర్లో. మరి వరంగల్ ఎల్బీ నగర్లో ఒక న్యూ రెస్టారెంట్ అనేది ఓపెన్ అయిందండి. వరంగల్ హౌస్ అనే రెస్టారెంట్ని ఈరోజు ఓపెన్ చేశారు. మరి ఈ రెస్టారెంట్లో ప్రత్యేకత వచ్చేసి ఇండియన్, అరేబియన్ ఇంకా చైనీస్ ఈ 3 వెరైటీస్లో మనకి ఇక్కడ ఫుడ్ అనేది వీళ్ళు అవైలబుల్లో ఉంచారు. మరి ఆ 3 వెరైటీస్లో కూడా మనకి వెజ్, నాన్ వెజ్లో స్టార్టర్స్ ఉన్నాయండి. ఇంకా చాలా వెరైటీస్తో అండ్ ఇంకా కొత్తగా అప్లికేషన్ అనేది ఒకటి కొత్తగా పెట్టడం జరిగిందండి. కస్టమర్స్ ఇచ్చే రివ్యూని బట్టి వాళ్ళు ఇంకా ఫర్దర్ స్టెప్ తీసుకొని డెవలప్మెంట్ చేయొచ్చు అనే ప్లాన్లో ఈ రెస్టారెంట్ అనేది ఓపెన్ చేశారండి. మరి ఒక్కసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. అండ్ ఇక్కడున్న మీరు విజువల్స్ చూస్తున్నట్టయితే మరి ఓపెనింగ్కి కూడా చాలామంది విచ్చేశారండి. కొండ మురళి గారిచే ఇది ఓపెనింగ్ చేయించారు. రెస్టారెంట్ రన్ చేస్తున్న ఫరీద్ గారు ఇంకా అజారుద్దీన్ గారితో మాట్లాడేశాం. మన రెస్టారెంట్లో స్పెషల్ డిషెస్ ఏంటి? స్పెషల్ చూడండి, ఇక్కడ మనం కామన్గా పెట్టాము చైనీస్, అరేబియన్, ఇండియన్ అని. మొత్తం పబ్లిక్ ఇవాళ రేపు అరేబియన్ కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి అరేబియన్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ మన ఇండియన్ డిషెస్ కూడా, స్పెషల్ డిషెస్ కూడా ఉంచాము. దాంతోపాటు చైనీస్ స్టార్టర్స్ పిల్లలు ఫ్యామిలీస్ కూడా ఇవాళ రేపు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా కాన్సన్ట్రేట్ షెఫ్స్, సీనియర్ షెఫ్స్ను అంతా అపాయింట్ చేశాం. యాజ్ వెల్ యాజ్ బ్యాచిలర్ చేసిన వాళ్ళకి కూడా ఒక సూపర్గా ఉంచాము అన్నట్టు. ఓకే, అంటే ఇప్పుడు వెజ్లో కూడా మీరు చాలా స్టార్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా, సో వెజ్లో ఏం స్టార్టర్స్ పెట్టారు? ఈ పన్నీర్ స్టార్టర్స్ ఉన్నదంతా అది మంచూరియాస్ ఉన్నాయి, అంటే లిమిటెడ్గా పెట్టామన్నట్టు. వెజ్ ఇవాళ రేపు కొద్దిగా ఎక్కువ ఇది లేదు కదా, ప్యూర్ వెజ్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ కలిసి వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునేందుకు పాలకు మరియు పన్నీరు, మంచూరియా, గోబీ మంచూరియా పెట్టామన్నట్టు. అంటే ఎంతమంది మాస్టర్ చెఫ్స్ని మీరు అపాయింట్ చేస్తారు? ఇక్కడ 7 మాస్టర్ చెఫ్స్ ఉన్నారమ్మా. ప్రతి ఒక్క దానికి తందూరికి సపరేట్ ఉన్నారు, మందికి సపరేట్, బిర్యానీకి సపరేట్ ఉన్నారు, చైనీస్కు సపరేట్, ఇండియన్ డిషెస్కు సపరేట్, ఆల్ సపరేట్ మాస్టర్స్ ఉన్నారు. దాని వాళ్ళతో పాటు అసిస్టెంట్స్ టుగెదర్ వర్క్ చేస్తారు. అంటే ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు సార్ ఈ వరంగల్ రెస్టారెంట్ పెట్టాలి అని? పెట్టాలని అయితే చాలా ఏండ్ల నుంచి ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ కలిశాడు, మా పార్ట్నర్ అయిపోయారు. అరౌండ్ 3.5 months నుంచి మొత్తం వర్క్ నడుస్తుంది. ఇవాళ ఓపెనింగ్ ఉండే మాది. మా కొండమురళి గారు సార్ వచ్చారు, ఆయనకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన వచ్చి మాకు ఇది చేసిన అప్రిషియేట్ చేసినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ ఫర్ దాట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి కొండమురళి సార్తో ఓపెనింగ్ చేయించారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ అండి, అంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు కొండమురళి సార్ గారు వచ్చారు, ఓపెన్ చేశారు, ఎంకరేజ్ చేశారు. డెఫినెట్లీ ఇది ఒక మంచి మార్కెటింగ్ అడ్వాంటేజ్గా అనుకుంటున్నాను. ఎందుకంటే కమ్యూనిటీకి, అందరినీ, ముస్లిమ్స్ కమ్యూనిటీ ఇంకా డిఫరెంట్ కమ్యూనిటీని టార్గెట్ చేయడానికి ఈ రెస్టారెంట్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్ ఏంటంటే వరంగల్ రెస్టారెంట్, వరంగల్లో ఫ్యామిలీస్ కూర్చొని కంఫర్ట్గా ఒక 20-30 మెంబర్స్ కూర్చొని తినడానికి మంచి రెస్టారెంట్ కనిపించలేదు. ఓకేనా, సో అందుకే మేము ఆలోచించి ఇద్దరి అండర్స్టాండింగ్ ఒకటే ఏంటంటే మంచి ఫుడ్ ప్రజలకు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి హ్యాపీగా తినాలి, అది ఇంపార్టెంట్ అని ఉద్దేశం అండి. ఓకే, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్లీ మాస్టర్స్ చేశానండి. ఓకేనా, మాస్టర్స్ ఇన్ ఎంబీఏ చేశాను ఇన్ 2006లో. దెన్ 9 years నేను హైదరాబాద్లో వర్క్ చేశాను, డెల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో. దెన్ మళ్ళీ నాకు ఆపర్చునిటీ సౌదీకి రావడానికి వచ్చింది. సౌదీ ఇప్పుడు ప్రస్తుతం సౌదీలోనే ఉన్నాను. ప్రెజెంట్ సౌదీలో ఉంటూ కూడా మీరు ఇక్కడికి సార్ కోసం వచ్చారు. ఎగ్జాక్ట్లీ, ఇది ఒక అంటే మేము ఇద్దరం ఒకటే ఉద్దేశం అయితే ప్యాషనేట్గా చేద్దామని బిజినెస్. ఏదో అందరూ బిజినెస్ చేస్తున్నారు మనం చేద్దామని. అజర్ భాయ్ కూడా డెఫినెట్లీ ఆయనకి మంచి మంచి బిజినెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇది ఒక ప్యాషన్గా చేస్తున్నాం మేము. ఇది కాకుండా వేరే బిజినెస్ ఉందా సార్? నాకు ఒక స్కూల్ ఉందమ్మా పక్కకు, హై స్కూల్, యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ సిటీ ప్యాలెస్ అని ఫంక్షన్ హాల్ ఉంది షంపేట్లో. గ్రేట్ సార్. ఇప్పుడు మీరు చెప్పండి, బిర్యానీకి బారే మే బతా. अरे बिरयानी के बारे में अभी బిర్యానీ కే బారే మే తో అవి వచ్చి తిని వాళ్ళే చెప్పాలండి. ఇప్పుడు నేను మంచిగానే చెప్తాను బిర్యానీ గురించి అయినా, ఏ మెనూ గురించి అయినా. వచ్చి తిని డెఫినెట్ ఒక కాన్సెప్ట్ పెట్టాలనుకుంటున్నాను నేను, కస్టమర్ ఫీడ్బ్యాక్. అంటే ప్రతి ఒక్కరు తిని ఫామ్ ఫిల్ చేసి వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఏముందో రీజన్స్ చెప్పి వెళ్తే దాన్ని బట్టి మళ్ళీ ఇంకా టేస్ట్ దాన్ని పెంచడానికి ఏమైనా ఇష్యూ, అంటే రివ్యూస్ అనేది జస్ట్ గూగుల్ రివ్యూ కాకుండా ఆన్ ఫామ్ రివ్యూ. ఓకేనా, సో అక్కడ పెట్టి దాన్ని తిన్న వెంటనే ఒక ఫామ్ నింపాలి. ఓకే, ఇది కొత్తగా ఉంది కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్, అంటే బేసిక్గా మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఆ డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటున్నాము. వాళ్ళు యాక్చువల్లీ ఆప్షనల్, మళ్ళీ వాళ్ళు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వాళ్ళు అన్ఫార్చునేట్గా ఆ మంత్, ఆ ఇయర్ వాళ్ళు బర్త్డే చేయాలనుకుంటే మా రెస్టారెంట్ నుంచి ఆఫర్ కూడా ఉంటుంది వాళ్ళకు. బర్త్డే సెలబ్రేషన్స్కి
డెఫినెట్లీ ఒక డిస్కౌంట్ ఇచ్చి మనం ఒక సెలబ్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, గ్రేట్ ఐడియా. అంటే అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంప్లిమెంట్ ఈ రోజు నుంచే అనుకోండి, ఈవినింగ్ నుంచే ఇంప్లిమెంట్ ఉంది. అంటే టైమింగ్స్ ఎలా పెట్టారు మన రెస్టారెంట్ లంచ్ నుంచి స్టార్ట్ అండి, ఓకేనా? లంచ్ కంటిన్యూస్ టిల్ నైట్ 11 వరకు అండి. ఇప్పుడు బిర్యానీ కానీ వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ కాకుండా ఎక్స్ట్రాస్ ఏమున్నాయి సార్? ఎక్స్ట్రా మెయిన్ ఐటమ్ అండి, ఇక్కడ ఒక అరేబియన్ కాక్టైల్ అని మొదలుపెట్టాం. ఇప్పటివరకు మన వరంగల్లో లేదు. జస్ట్ కాక్టైల్స్ మీన్స్ జస్ట్ స్ప్రైట్, సోడా అవి వాడతారు. మనం ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్తోని ఒక కాక్టైల్ డెవలప్ చేసామన్నమాట. అది అరేబియన్ సౌదీలో మేము చూసాము, అక్కడ యూజ్ చేసేది. దానికి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అది ఒకటి స్పెషల్ ఉంది. మందీస్ కూడా దాంట్లో స్పెషల్ సౌదీ స్టైల్లో మంది. ఓకే, సౌదీ స్టైల్లో ఉండడం ఇక్కడ స్పెషల్ అని. మరి డెజర్ట్స్ ఏమున్నాయి సార్? స్పెషల్ డెజర్ట్స్ అండి, రెగ్యులర్ డెజర్ట్స్ కద్దుకా ఖీర్, షాయి తుకడా, కుర్బానీ కా మీఠా. ఆ 3 చాలా స్పెషల్ స్వీట్స్, ఎవరికైనా చాలా ఇష్టంగా తింటుంటారు. కద్దు ఖీర్ అనేది కూడా మనకి రేర్ గానే దొరుకుతుంటుంది కాబట్టి మీరు ఎవ్రీడే దాన్ని అవైలబుల్ అండి. ఈ 3 డెజర్ట్స్ ఎవ్రీడే అవైలబుల్. ఇది మాత్రం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఈ 3 డెజర్ట్స్ అనేది అవైలబుల్ లో ఉండవు. 3 డెజర్ట్స్ కంటిన్యూస్ గా మనం అవైలబుల్ పెడతాం. మ్యారేజ్ డిషెస్ కాబట్టి అవైలబుల్గా కంటిన్యూగా పబ్లిక్ ఉండవు కాబట్టి ఇక్కడ రెస్టారెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అవైల్ చేసుకోవచ్చు. అదే మాలాంటి వాళ్ళు పెళ్లిళ్ళలో మాత్రమే కద్దు ఖీర్ అనేది మాకు ఉంటుంది, మళ్ళీ ఇంకెక్కడ కనిపించదు కాబట్టి మీ దగ్గర అది స్పెషల్ స్పెషల్ ఇక్కడ ఉంటుంది, రెగ్యులర్ వాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.